ఆగన ఆగం ఆగం అడి వడివి చేయబట్టి ఏం చేస్తున్నదండి తెలంగాణ ప్రాంత ప్రజలకు? కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు, కేబినెట్లో చర్చించాకే నిర్ణయం. అందరితో సంతకాలు కూడా తీసుకున్నారు. మంత్రి తుమ్మల అబద్ధాలు ఆడుతున్నారు. కేసీఆర్ను రక్షించాల్సిన అవసరం లేదు, త్వరలో జీవోలు నిర్ణయాలు బయట పెడతా. మీడియాతో ఎంపీ ఈటల రాజేందర్. అసలు విషయం ఏంటంటే ఈటల రాజేందర్కు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ఉండే. సో కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ రేవంత్ సర్కార్ను AK-47ల తూర్పారబడుతున్న తరుణంలో ఇంకొక విషయం ఏంటంటే ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అవుతాడన్న తరుణంలో ఆ పార్టీకి సంబంధించి ఒక కుట్ర జరిగింది. దాంతోపాటు ఇటు మరో కుట్ర జరిగి పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్కు సంబంధించిన పంచాయతీ తెర మీదకి వచ్చింది. ఈటల రాజేందర్ విషయంలో కమ్యూనిస్టు భావజాలమా లేకపోతే ఏ భావజాలమా పక్కన పెడితే ఒక నీతి నియత నిబద్ధత కలిగి ఉన్న వ్యక్తి అయితే నేను అంట. ఎందుకంటే నేను దగ్గర నుండి రాజకీయాలలో చూస్తున్న వ్యక్తి. నాకు అర్థమైన కాడికి నేను తెలుసుకున్న సోర్స్ వరకు ఈ ఒక్క విషయంలో ఈటల రాజేందర్ని అయితే నేను అప్రిషియేట్ చేస్తాను. ఈటల రాజేందర్కి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఒక్కరే నిర్ణయం తీసుకోవాలని మళ్ళీ చెప్తున్నా. మీరు వార్తలన్నీ తిరిగేసి చూడురి. కాళేశ్వరం విషయంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో అందరి సంతకాలు జరిగినాయి. దాంతోపాటు జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏదో పూర్తి స్థాయిలో ఏదో జరిగినట్టుగా కాళేశ్వరం సొంత నిర్ణయం ఏది మంత్రి తుమ్మలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలు ఆడకపోతే ఇప్పుడు ఆయన మంత్రి పదవి ఉండాలి. ఆయనకు అసలు ఇష్టం లేదు. అయినప్పటికీ పోలీసు లగ్జరీ సెక్యూరిటీ ఇక అవన్నీ ఉంటాయి కదా, వాటి అన్నిటి కోసమైనా సౌలభ్యం కోసమైనా ఉండాలి. సో దానికోసం తప్ప ఇంకేమీ లేదు. నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మళ్ళీ తెలంగాణలో ఉద్యమం నడవకపోతే నన్ను అడుగు, మరో ఉద్యమం చెలరేగుతుంది ఇక్కడ నుంచే. సో ఈటల రాజేందర్ అవన్నీ బయట పెడితే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా హర్షిస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇక నిన్న ఒక బాధ